2023 ఏడాదిలో దోపిడీలు 9% పెరిగాయని, మహిళలపై 12% నేరాలు పెరిగాయని అన్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. 2023లో హైదరాబాద్ పరిధిలో 79 హత్యలు జరిగాయని అన్నారు. మత్తు పదార్థాలు వాడిన 740 మందిని అరెస్ట్ చేశామని అన్నారు. డ్రగ్స్ కేసులో 13 మంది విదేశీయులు ఉన్నారని కూడా శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. క్రైమ్ 2023 ఇయర్ వివరాలను సిపి మీడియాకు వివరించారు. ఫ్రెండ్లీ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ పాలసీలో భాగంగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అనే స్టేక్ హోల్డర్ ఉన్నది మీకు తెలుసు. అది కొన్ని సంవత్సరాల క్రితం దాన్ని ఏర్పరచడం జరిగింది. అట్లాగే మిగతా స్టేక్ హోల్డర్స్తో కూడా కలిపి హైదరాబాద్ యాన్యువల్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమ్మిట్ అనేది ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఈ సైబర్ సెక్యూరిటీ గురించిన అంశాలపైన ఎక్స్పర్ట్స్ని కూడా పిలిచి మాట్లాడించి అవగాహన కల్పించడం, పోలీస్కి మా శాఖకు కూడా అవగాహన, అట్లాగే కన్సర్న్ స్టేక్ హోల్డర్స్ కూడా అవగాహన కల్పించడము. తర్వాత ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ సంబంధించిన ఒక స్త్రీ సమ్మిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దిస్ ఇస్ బ్రీఫ్లీ అబౌట్ హౌ ద ఇయర్ వెంట్ బై. నౌ విల్ కమ్ టు ది మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్, ద వెరీ పర్పస్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్, దట్ ఈస్ అబౌట్ డిస్కషన్ అబౌట్ క్రైమ్. ఫ్రెండ్స్, 2022 సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము ఓవరాల్ క్రైమ్స్ 2% పెరిగి ఇప్పుడు 24,821 కేసులు ఈ సిటీలో నమోదైన హైదరాబాద్ సిటీ పోలీస్లో. అందులో బాడీలీ క్రైమ్ 16% పెరిగితే మీకు ఈ నంబర్ అందులో ఉంది. అయినా మీరు ఏమైనా స్పెసిఫిక్ అడిగితే నేను చెప్తాను. 2023లో 2,537 బాడీలీ క్రైమ్స్ అయినాయి. 2022లో అది 2,181 ఉంది. మర్డర్స్ తగ్గినాయి, 79 ఉన్నవి 64.